గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా పలికింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా పలుకుతా ఉంది అని ప్రతి మత్స్యకార సోదరుడు, ప్రతి మత్స్యకార కుటుంబం, ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాలి. 2023 నవంబర్ లో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 49 బోట్లు ఇక్కడే విశాఖపట్నంలోనే కాలిపోతే పలికింది ఎవరో తెలుసా? మీ జగనన్న ప్రభుత్వం. ఏకంగా వెంటనే 80% బోటు విలువలో 80% విలువ కట్టి 7,11,00,000 రూపాయలు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేసినాం ఆ రోజు 2023 నవంబర్ లో. ఇది ఒకటే కాకుండా సుమారుగా 400 మంది మత్స్యకార కార్మికులకు, హమాలీలకు, చిన్న వ్యాపారులకు అదే ఘటనలో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 400 మంది మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మాదిరిగానే మేలు అదే రోజే జరిగింది. ఇది ఒకటే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలోనూ కూడా మానవతా దృక్పథంతో పలికిన పరిస్థితులే కనిపిస్తాయి. 2018లో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ లో నిర్బంధించారు. నా పాదయాత్ర జరిగేటప్పుడు ఆ 22 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి, అన్న పాకిస్తాన్ లో మా మొగుళ్ళందరూ కూడా ఇరుక్కొని పోయినారన్నా, వేటకు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ జైళ్లలో ఈ రోజు నలుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే, 2018లో జరిగితే ఇది పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నేను ఆ అక్క చెల్లెమ్మలకు మాటిచ్చిన, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకుని వస్తాము అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడ నుంచి విడుదల చేయించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి వాళ్ళకు జీవనాధారం కూడా చూపించింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పట్లో 2019లో మళ్ళీ 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ లో వేటకు వెళ్లి బంగ్లాదేశ్ లో వాళ్ళందరూ కూడా నిర్బంధానికి లోనవుతే ఆ 9 మందిని కూడా సురక్షితంగా అప్పట్లో మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో దౌత్యం చేసి సురక్షితంగా బంగ్లాదేశ్ నుంచి కూడా మళ్ళా అప్పట్లో తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఇది ఒకటే కాదు, ఇలాంటివన్నిటికీ కూడా పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలని, నిజంగా మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్లి బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు వెళ్లి అక్కడ వాళ్ళ నిర్బంధానికి లోను కాకూడదు అని చెప్పి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి దీనికి ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా మత్స్యకారుల కోసమే ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వంలో కట్టడం మొదలు పెట్టాం. మన రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారిగా. మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు జీవనోపాధి ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసమే ఫిషింగ్ హార్బర్లు ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా స్టార్ట్ చేసినాం. జువలదిన్న నెల్లూరు జిల్లాలో, నిజాంపట్నం గుంటూరు జిల్లాలో, మచిలీపట్నం కృష్ణా జిల్లాలో, ఉప్పాడ తూర్పు గోదావరి జిల్లాలో, బూడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో, పూడి మడక అనకాపల్లి జిల్లాలో, కొత్తపట్నం ప్రకాశం జిల్లాలో, ఓడరేవు ప్రకాశం జిల్లాలో, బియ్యపు తిప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో, మంచినీళ్లపేట శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాము. వేగంగా పనులు కూడా చేయించడం మొదలు పెట్టాం. ఇవి కాక మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదొరువులో కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా పనులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఇవన్నీ కూడా చేశాము అని అంటే మానవత్వంతో చేశాం. మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్లి ఇరుకులు పడాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళకి ఇక్కడే మన వాళ్ళకి ఫిషింగ్ హార్బర్లు ఉండాలి. మన వాళ్ళకి ఇక్కడే ప్రభుత్వం సబ్సిడీతో బోట్లు కొనుగోలు చేసి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరగాలి. మన ప్రభుత్వం గాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాని తిరిగి వచ్చిందంటే ఈ 10 ఫిషింగ్ హార్బర్లలోనూ కూడా ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లలో కనీసం అంటే 10,000 బోట్లు కనీసంగా తిరుగుతూ ఆ 10,000 బోట్లకు సంబంధించి ఒక్కొక్క బోటుకు 7-8 మంది ఓనర్లను చేస్తూ కనీసం ఈ 70-80 వేల మందిని ఒక్కొక్క చోట వీళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ ఏకంగా 50% గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ లోన్ మరో 50% లోన్ ఇప్పిస్తూ వీళ్ళందరికీ కూడా మంచి చేసి వీళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే గొప్ప అడుగు పడి ఉండేది.